ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచేవారు అనేకులు స్వస్థపరచబడారు. యేసుక్రీస్తు శిష్యులు వెళుచుండగా అనేకులు దారిలో రోగులను తీసుకొచ్చి ఉంచి శిష్యుల యొక్క నీడ పడిన వారందరూ స్వస్థపడుచుండరు. ఒక సబ్బాత్ దినమందు పగటి వేళ 3 గంటల సమయమందు యెరూషలేము పట్టణములో ఆలయమునకు పేతురు యోహానులు వెళుచుండగా ఆలయ ద్వారము దగ్గర కుంటివాడు మోసుకొని పోబడుచు త్రిపెంబెత్తుకుంటా చూచాడు. ఆ కుంటివాడు పేతురు యోహాను చూచి వారిని త్రిపముడుగా, పేతురు యోహానులు, మా దగ్గర నీకు ఇచ్చినకు ఏమీ లేదు కానీ వెండి బంగారములు లేవు, కానీ మాకున్నదే నీకు ఇచ్చానని చెప్పినప్పుడు వాడు తనకేమైనా వారి యొద్దలో దొరుకునేమోని పేతురు యోహానుల వైపు తేరి చూచినప్పుడు పేతురు అంటున్నాడు, నీవు కాళ్ళుని నడుము అని చెప్పి యేసునామమున నీవు కాళ్ళు నడుమని చెప్పినప్పుడు వెంటనే పాదములు చీలమండలు బలపడి తిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు సంతోషముతో తన కలిగిన స్వస్థతను బట్టి ఆనందిస్తుండగా అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఎలా సాధ్యం?